ఒకతను పెళ్లిల్లో మేళం వాయించుకుంటున్నాడంట. చాలా బాగా వాయిస్తున్నాడు, అందరికన్నా చాలా కొంచెం డిఫరెంట్గా కొత్తగా వాయించుతున్నాడు అని చెప్పేసి బాగా ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ అతను చూసి సంగీత దర్శకుని చేసి అతని ఇండస్ట్రీలో ఒక పెద్ద పొజిషన్కి వచ్చి ఇలా హెల్ప్ చేసి ఫ్రెండ్లా ఉండి ప్రతి విషయంలోనే సాయం చేశాడంట. సో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ మేళం వాయించుకునే అతను కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. సో ఎవరైతే సాయం చేశాడో అతను తన పాటలు తన అనుమతి లేకుండా యూజ్ చేసుకుంటున్నాడని చెప్పి ఆ సాయం చేసిన అతనికి లీగల్ నోటీసులు పంపించాడంట. నువ్వు వాడుతున్న నా పాటలు ప్రతి పాటకి నాకు డబ్బులు పేమెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి. అతను ఎవరో కాదు, ఇళయరాజా గారు. ఆ సాయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అలాంటి వ్యక్తికే నోటీసులు పంపిన ఆయన ఇప్పుడు లేటెస్ట్గా మంజుమాల్ బాయ్స్ సినిమాలో కమ్మని నీ ప్రేమ లేఖలే అనే సాంగ్ యూజ్ చేసుకున్నారని వాళ్ళకు కూడా నోటీసులు పంపాడంట. ఈ విషయం తెలిసిన చాలా మంది ఇళయరాజా గారి ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఈ వయసులో మీరు డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడడం కరెక్ట్ కాదు అని. మీరేమంటారు?